మీరు ఎన్నో సంవత్సరాలు సేవ్ చేసుకున్న డబ్బుల్ని రియల్ ఎస్టేట్లో ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ప్రాపర్టీ కొనేటప్పుడు టోకెన్ అడ్వాన్స్ అనేది ఎయిదర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్నా లేకపోతే చెక్, ఆర్టీజీఎస్ ద్వారా మాత్రమే చేయండి. ఒకవేళ క్యాష్ పే చేయాల్సి వస్తే 5,000కి మించి అయితే చేయొద్దండి. సెకండ్, డాక్యుమెంట్స్ అనేది క్లియర్ గా చెక్ చేసుకోండి. లింక్ డాక్యుమెంట్స్, ఈసీ, మదర్ డాక్యుమెంట్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. థర్డ్, మీతో ఎవరైతే ప్రాపర్టీ డీల్ చేస్తున్నారో అతను యాజ్ పర్ డాక్యుమెంట్ పరంగా జెన్యూన్ ఓనరా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్, కొలతలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి టేప్ తీసుకొని మెజర్ చేసి అదే డైమెన్షన్స్ డాక్యుమెంట్ లో కూడా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకున్న తర్వాతే పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఫిఫ్త్, అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అడ్వాన్స్ అమౌంట్ కరెక్ట్ గా మెన్షన్ చేశారా, పేర్లు, ఆధారు, పాను అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా మెన్షన్ చేశారా లేదా అని క్లియర్ గా చెక్ చేసుకోండి.